నీరు వెళ్ళడం, కొత్త నీరు రావడం సర్వసహజం. ఇది ప్రకృతి నియమం కూడా. పాతవారు ఉంటే పనితీరు రొటీన్గా ఉంటుంది, జనాలకు బోర్ కొడుతుంది. అదే కొత్త ముఖాలుంటే ఉత్సాహం వస్తుంది. అదే సమయంలో కొత్త వింతగా మోజుగా ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు కొత్తదనం నింపేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ వరకు చూస్తే ఆ పార్టీ పుట్టి 42 ఏళ్లయింది. పార్టీలో తొలిలో చేరిన వారిదే ఈ రోజుకి పెత్తనం. వారప్పట్లో 25 ఏళ్లవారు, అయితే ఇప్పుడు 70కి చేరువలో ఉన్నారు. దాంతో నారా లోకేష్ జమానాలో కొత్త వారికి పెద్దపీట వేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ల నుంచి మొదలుపెట్టి మంత్రుల దాకా కూడా కొత్త వారికే అధిక ప్రాముఖ్యత ఇవ్వడాన్ని కూడా అంతా గమనిస్తున్నారు. ఇక పార్టీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి రంగం సిద్ధమవుతోంది అని అంటున్నారు. ఇటీవల నారా లోకేష్ కూడా పార్టీ సీనియర్లను గౌరవిస్తుంది, అదే సమయంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంది అని ప్రకటించారు అంటూ గుర్తు చేస్తున్నారు. అంటే టీడీపీకి గుండెకాయ లాంటి పొలిట్ బ్యూరో నుంచే ఈ ప్రక్షాళన మొదలవుతుంది అని అంటున్నారు. పొలిట్ బ్యూరోలో చూస్తే మొత్తం పెద్ద తలకాయలు ఉన్నాయి. అంతా సీనియర్ మోస్ట్ లీడర్లు. చంద్రబాబు కాలం నాటి వారు ఇప్పుడు అక్కడి నుంచే అంతా మార్చుకుంటూ రావాలి అన్న ప్రయత్నం సాగుతోంది అంటున్నారు. ఇక ఈ విషయం మీద సీనియర్ నేతలు ఎవరు తమ అభిప్రాయం ఏంటో బయటకు చెప్పలేదు, కానీ పార్టీలో అయితే విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాజిటివ్ గా స్పందించారు. పార్టీలో 2 టర్మ్లు ఒకే పదవిలో ఉన్నవారు పై స్థాయికి అయినా వెళ్ళాలి, లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలి అన్న లోకేష్ ప్రతిపాదనకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. తాను లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. ఇక తాను 2012 నుంచి పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను అని, తన పోస్టును ఈసారి వేరే ఎవరికైనా ఇవ్వచ్చు అని ఆయన ఓపెన్ గానే చెప్పేశారు. లోకేష్ మార్క్ పార్టీ ప్రక్షాళనకు తాను సిద్ధము అని సోమిరెడ్డి సంచలన నిర్ణయమే తీసుకున్నారు. మరి ఇతర సీనియర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి అంటున్నారు. ఎందుకంటే టీడీపీకి విధానపరమైన అత్యున్నత వేదిక పొలిట్ బ్యూరో. అక్కడ కనుక మెంబర్గా ఉంటే కీలక నిర్ణయాలలో భాగస్వాములు కావచ్చు. అధినాయకత్వంతో నిరంతరం టచ్లో ఉండొచ్చు. ఒక విధంగా పార్టీలో హవా చెలాయించవచ్చు. సీనియర్లు చాలా మంది పొలిట్ బ్యూరోలో అనేక సార్లు నెగ్గుతూ వస్తున్నారు. మరి వారి ప్లేస్ను రీప్లేస్ చేస్తామో అంటే కనుక ఎంతమంది దీనికి అంగీకరిస్తారు అన్నది చర్చగా మారింది. అయితే పార్టీ పాలసీగా ఉంటే కనుక అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీ మహానాడు మే నెలలో ఉంది. 27 నుంచి 3 రోజుల పాటు ఘనంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కీలక పదవులు అన్ని సీనియర్ల నుంచి జూనియర్లకు వెళ్లేలా ఒక పూర్తి స్థాయి కసరత్తు అయితే సాగుతోంది అని అంటున్నారు. సో టీడీపీ పుట్టాక ఇంతటి భారీ రాజకీయ పరిణామం అయితే చోటు చేసుకోలేదు అంటున్నారు. అది ఎలా సాగుతుంది అన్నది చూడాలి అంటున్నారు.